నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ అధ్యక్షుడు సంచలనమైన వ్యాఖ్యలు చేశారన్నమాట. ప్రస్తుతం ఈ యొక్క యుద్ధం వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి అమెరికా ప్రజలనైతే ఆయన కోరడం జరిగింది. వివరాల్లోకి వెళితే, ఇరాన్తో కొనసాగుతూ ఉన్న యుద్ధానికి సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాలను ప్రశ్నించాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్ గారు అమెరికా ప్రజలను కోరారు. వక్రీకరణలు మరియు కల్పిత కథనాలుగా ఆయన వివరించిన వాటికి అతీతంగా చూడాలని చెప్పి అమెరికా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ మీడియాతో ఆయన మాట్లాడుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం నిజంగా అమలు చేయబడుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఈ యుద్ధం వల్ల ఎవరి ప్రయోజనాలు నెరవేరుతూ ఉన్నాయని కూడా అమెరికా ప్రజలనైతే ఇరాన్ అధ్యక్షుడు అడిగారు. పౌర ప్రాణ నష్టం, కీలక మౌలిక సదుపాయాలకు నష్టం వంటి యుద్ధం యొక్క మానవతా మరియు ఆర్థిక పరిణామాలను పెజిక్షియాన్ గారు విమర్శించారు. ఇటువంటి చర్యలు అమెరికా యొక్క ప్రపంచ ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇరాన్కు ఒక ముప్పుగా చిత్రీకరించడాన్ని ఆయన తిరస్కరించారు. 2025 మరియు ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా దాడులు జరిపినప్పుడు ఇరాన్ అణుచర్చల్లో నిమగ్నమై ఉందని చెప్పి ఆయన పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే మరిన్ని సైనిక చర్యలు చేపడతామని ట్రంప్ తన వాక్చాతుర్యాన్ని పెంచిన కొద్ది కాలానికే ఈ యొక్క ప్రకటన వెలువడింది. అదే సమయంలో ఇరాన్ కాల్పుల విరమణ కోరిందని ఆయన ఆరోపించారు. అయితే ఈ వాదనను ఇరాన్ అధికారులు ఖండించారు. అమెరికా విధానం ఇజ్రాయిల్ ప్రభావానికి లోనైందని చెప్పేసి పెజిష్కియాన్ గారు ప్రశ్నించారు. ఈ యుద్ధాన్ని ప్రేరేపిస్తూ ఇతర ప్రాంతీయ సమస్యల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించడానికి ఇజ్రాయిల్ ప్రయత్నిస్తూ ఉందని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడు ఆరోపించారు. సైనిక ఘర్షణతో పాటు ఇరుపక్షాల మధ్య వాదనల యుద్ధం తీవ్రతరమవుతూ ఉన్న నేపథ్యంలో ఇరాన్ అమెరికా ప్రజలతో శత్రుత్వాన్ని కోరుకోవడం లేదని, తనను తాను రక్షించుకునే హక్కు ఇరాన్కు ఉందని చెప్పేసి అధ్యక్షుడైతే నొక్కి చెప్పడం జరిగింది. ప్రస్తుతం మేమైతే యుద్ధాన్ని కోరుకోలేదు, యుద్ధం వల్ల ఎవరికీ లాభం ఉండదు, దయచేసి అమెరికా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి అమెరికా ప్రజలను ఇరాన్ అధ్యక్షుడు కోరడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.